నమస్తే, వెల్కమ్ టు ఎవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక అయ్యప్ప స్వాములు మాల విరమణ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో అయ్యప్ప స్వాములు విలక్కి పూజా పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆత్మకూరు పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి ప్రారంభించి గాంధీ పార్కు, పాత బస్టాండ్, అంబేద్కర్ సెంటర్, గౌడ్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, వెంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం వరకు ఊరేగింపు కార్యక్రమాన్ని కొనసాగించారు. పలు దేవతల వేషధారణలతో పెద్దలు, చిన్నారులు భక్తులను ఆకట్టుకోవడం విశేషం. కాగా స్థానిక శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అయ్యప్ప స్వాములకు మధ్యాహ్న సమయంలో అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. నడింపల్లి, గోడవల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మండల పరిధిలోని వరి కల్లాల్లో రైతులతో మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. ఇక మంత్రి చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్లను పండగ వాతావరణంలో జరగాలని లక్ష్యంగా పెట్టి ఇప్పటి వరకు సుమారుగా 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రైతులకు రైస్ కట్టల నిధులు 24 గంటల్లో జమ అయ్యేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రావాలనే ఆలోచనతో మేము ఆదర్శవంతంగా ఉండాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపల్లి నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో రైతాంగానికి కలిసాం. రైతు సహాయ కేంద్రాల్లో కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, అదేవిధంగా సాంకేతికంగా ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని అధిగమించుకునే విధంగా తేమ శాతంలో రైతాంగానికి ఎక్కువ నష్టం జరగకూడదని మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, స్థానికంగా ఉన్న మా డిస్ట్రిక్ట్ మేనేజర్, అదేవిధంగా రైస్ మిల్లర్స్ తోటి ఎప్పటికప్పుడు సమావేశం జరుపుకుంటూ రైతాంగానికి మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ధాన్యం సేకరణ జరగాలని పట్టుదలతో చేస్తాం. మన బిడ్డల కోసమే మధ్యాహ్న భోజన పథకం కింద మన ప్రభుత్వంలో ఉన్న 41,000 పాఠశాలలు, సుమారు 4,000 సంక్షేమ హాస్టల్స్లో మధ్యాహ్న భోజన పథకం కింద మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము సరఫరా చేస్తున్నాం. కాబట్టి రైతులు తొందరపడి, మీరు అధైర్యపడి ఎవరో మీకు సృష్టించిన అనేకమైన అనవసరమైన సమాచారాన్ని మీరు ఆధారం చేసుకోబాకండి. దయచేసి ఈ ప్రక్రియ మేము కొనసాగించే విధంగా ఖరీఫ్ మాసంలో ప్రతి బస్తా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 1,792 రూపాయలు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది 75 కిలోల బస్తాకి. కాబట్టి అందులో ఎక్కడ పొరపాటు లేకుండా, ఎవరైనా మధ్యలో పొరపాటు చేస్తే ప్రత్యేకంగా రైస్ మిల్లర్స్ నేను హెచ్చరిస్తున్నాను. ఈ ప్రాంతంలో రైస్ మిల్లర్స్, మీరు ఈ ప్రక్రియలో మీరు భాగస్వాములు, మీరు వారధులుగా నిలబడాలి. అంతేగాని అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు, ఇటు రైతులకు ఇబ్బంది పడే విధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటాం. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధనలో దిశమార్చిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ సచ్చుడో నినాదంతో నిరాహార దీక్ష ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఇక సీఎం లేకుండా తెలంగాణ ఉద్యమం సాధ్యం కాకపోయేది అని, ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ ఆశీర్వాదంతోని 2014-2018 2 సార్లు అధికారం మనకి వచ్చింది. తెలంగాణను ఏ విధంగా బాగు చేసుకోవాలి, మన ప్రజల బతుకులు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, మన రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, వచ్చినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది. కేసీఆర్ మహానుభావుడు చాలా గొప్పగా చూసిందని ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్
ప్రభుత్వం కూలే పరిస్థితి ఉందని ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు అని చెప్పి తెలంగాణ ఇస్తున్నామని ఆనాటి కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి చిదంబరం అనౌన్స్ చేయండి. ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష విరమించి ఈ ములుగు జిల్లా ఏటూరు నగర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గుడ్లా శ్రీలత దేవేందర్ నామినేషన్ సందర్భంగా సుమారు 1000 మందితో ర్యాలీ చేశారు. ఇక బ్లాక్ అధ్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న, మండల అధ్యక్షుడు చిట్టమట రఘు మాట్లాడుతూ ప్రజల సమస్యలకు అంకితభావంతో పనిచేసే వ్యక్తి గుడ్లా శ్రీలత దేవేందర్ అని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు, ఆరోగ్య, గ్యాసు, విద్యుత్, రేషన్, ఇళ్ల భరోసా, రుణమాఫీ పథకాల గురించి వివరించారు. 20 నెలల్లో మంత్రి సీతక్క కృషితో జరిగిన అభివృద్ధి పనులు మరియు పథకాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో ములుగు గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవీందర్, జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరి ఇక్కడ లేని ఎక్కడ ఈ జిల్లాలో లేని విధంగా మనకు 1 కోటి రూపాయలతోని కూరగాయల మార్కెట్ను మంజూరు చేయించిన దాఖలు సీతక్క గారికి దక్కినాయి. అదేవిధంగా మనము ఎన్నో సంవత్సరాల నుండి బస్టాండ్ కోసం మరి పోరాటం చేసినాం. ఆ బస్టాండ్ కూడా 10 సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేయండి, 2.5 సంవత్సరాలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీతక్క గారు చేసిందంటే ఒక్కసారి సీతక్క గారికి యాక్సెప్ట్ చెప్పవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎస్సీ సప్లాన్లో 6 కోట్ల రూపాయలతోని మరి ఎస్సీ గ్రామాలలో ఎస్సీ వాడల్లో సీసీ రోడ్లు మంజూరు చేసి మరి పనిచేసిన దాఖలు సీతక్క గారికి దక్కినాయి. మొన్నటికి మొన్న జనరల్ ఫండ్ కింద 8 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏటూరు నగర మండలంలో పలు గ్రామాలలో 8 కోట్ల రూపాయలతోని మరి సీసీ రోడ్లు మంజూరు చేసిన ఘనత సీతక్క గారికి జరిగింది. ఆశీర్వాదము వాళ్ళ మీద ఉంటది, మీ ఆశీర్వాదం ఉండి గెలిపించాలని కోరుకుంటూ మన సర్పంచ్ అభ్యర్థిని శ్రీ వెంకన్న గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిగా కోరుతున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ నామినేషన్లకు చివరి రోజు క్లస్టర్ కేంద్రాల్లో భారీ సందడి కనిపించింది. ఈసారి మహిళా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అభ్యర్థులు టోకెన్ విధానంతో క్యూలలో సమయానికి ప్రవేశించారు. రేపటి నుంచి ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహంగా మారుతుంది అని స్థానికులు అంచనా వేస్తున్నారు. లకావత్ హుస్సేన్ అనే వికలాంగుడు కేఆర్కే తాండా మొదటి వార్డు మెంబర్గా నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ రాజ్యం నడుస్తుంది. హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు జాగృతిగా హైదరాబాద్ సురక్షిత్ హైదరాబాద్ కార్యక్రమంలో సైబర్ నేరాల అవగాహన కోసం మెహదీపట్నం రైతు బజార్ బస్టాండ్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ముఖ్య అతిథులుగా హైదరాబాద్ నగర అడిషనల్ సిటీ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు, అడిషనల్ డీసీపీ అరవింద్ బాబు, డీసీపీ చంద్రమోహన్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచి పౌరులను ఈ ఉద్యమంలో చేరమని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. Program a big success and the rally all please join them. గట్టి చెప్పండి కూడా I have request. ఈరోజు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ సౌత్ ఈస్ట్ జోన్లో పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. దానికి మా డీసీపీ గారు, తర్వాత ఏసీపీలు, తర్వాత సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరూ వచ్చారు. ఇక్కడికి రావడం వల్ల ఈ సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, తర్వాత ఈ సైబర్ క్రైమ్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, పబ్లిక్ దేనికి భయపడకూడదు,
ఈవెన్ ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేయాలి, లేకపోతే 100 కాల్ చేయాలి, లేకపోతే దగ్గరలో పోలీస్ స్టేషన్కి వచ్చి మీ కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి మేము పెద్ద ఎత్తున జరగడం జరిగింది. భాగంగా మీరందరూ కూడా ఒక సైబర్ సింబా అనే ఒక లోగో కింద సైబర్ సింబా అనే మీరు కూడా సింబా లాగా బిహేవ్ చేసి అందరికీ వాలంటరీగా తయారు ఆ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. పక్కన ఈ ప్రజలందరూ మన వాళ్ళు కాబట్టి మనం ఒక వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటే మనకు మంచిది అవుతుంది. సో అందరూ మీరు సైబర్ సింబాలుగా ఎన్రోల్ అయ్యి మీరు కూడా అందరినీ ప్రొటెక్ట్ చేయాలని కోరుతున్నాం. నంద్యాల జిల్లాలో లోక కళ్యాణార్థం నంద్యాల జిల్లా శ్రీశైలం రమరామస్వామి మల్లికార్జున దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ఉయ్యాల సేవను దేవస్థాన పండితులు నిర్వహించారు. ప్రతి శుక్రవారం అలాగే పౌర్ణమి మూల నక్షత్రం రోజులలో ఉయ్యాల సేవను దేవస్థానం వారు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించి ఉయ్యాలలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడోపచార పూజను జరిపి పూర్తి చేశారు. అనంతరం చివరిగా ఉయ్యాల సేవను ముగించడం కోసం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ పుష్పార్చనలు చేశారు. పుష్పాలంకరణకు అవసరమైన పుష్పాలను వినియోగించారు. శరణమయ్యప్ప స్వామి గుడి కట్టి ఇప్పటికి 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాలు ప్రతి సంవత్సరం పెద్ద పూజ జరుగుతూ ఉంది. ప్రతి పెద్ద పూజకు అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు అయ్యప్ప స్వాములు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం అంతా మొత్తం అయ్యప్ప స్వామి వాళ్ళ ఖర్చులతోనే పూర్తి చేస్తున్నారు. మొత్తం బయట వాళ్ళ దగ్గర ఊరి చందాలు అడగడం ఏం జరగడం లేదు. గారు రాంప్రసాద్ స్వామి, ఈ మకర విళక్కు అనేది అయ్యప్ప స్వాములందరికీ పెద్ద వేడుక లాంటిది. ఈ వేడుకను ప్రతి అయ్యప్ప స్వామి ఎంతో ఇష్టంగా ఎంతో మనస్ఫూర్తిగా చేసుకుంటారు. ఉదయం నుంచి స్వామికి తెల్లవారుజామున గణపతి హోమం, మూల విరాట్కు నవవిధ అభిషేకము, అనంతరం గ్రామోత్సవం పల్లకి సేవ ఊరంతా జరుగుతుంది. సాయంకాలం వచ్చేసి పడి పూజ, పల్లకి సేవ, భజన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం అంతా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక 50 నుంచి 100 మంది స్వాములు పెరుగుతూనే ఉన్నారు. ఈ సంవత్సరం దాదాపు 250 నుంచి 300 మంది స్వాముల వరకు మాలలు వేసుకున్నారు. ప్రతి స్వామి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ప్రతి వేడుకను ప్రతి సంవత్సరం అద్భుతంగా జరుపుకుంటున్నారు. విళక్కి అనేది ప్రతి స్వామికి గొప్ప వేడుక లాంటిది. స్వామి శరణం. స్వామి మాదాపూర్లో ప్రధాన రహదారులపై ఫుట్పాత్లను ఆక్రమించి ఫుడ్ కోర్టులు, షాప్స్ నడుపుతున్న వ్యాపార ఆక్రమాలకు పోలీసులు, టీఎస్, ఐఏసీ అధికారులు సంయుక్తంగా షెడ్లు, షాపులను తొలగిస్తున్నారు. ఈ కారణంగా రోడ్లో ట్రాఫిక్ జామ్ సమస్య ఎదురవుతుంది. విజయనగరం జిల్లా వంగర మండలం ఎంపీపీ ఉత్తరావల్లి సురేష్ ముఖర్జీ మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు విత్తనాలు, ఎరువులు పొందడంలో విఫలమై నిరాశతో ఉన్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కష్టపడుతున్నారని తెలిపారు. మొక్కజొన్న ఒక్క గింజ కూడా కనబడలేదని, అరటి పంట దళారుల చేతికి వెళ్లిపోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతును పూర్తిగా మీరు ఏమైనా భావిస్తున్నారా? వంగర ఎంపీగా మీరు యొక్క సలహా తెలియచేయండి. నేడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక గడిచిన సంవత్సరం కాలం దాటుతున్నప్పటికీ రైతును పూర్తిగా నిరాశ నిస్పృహల్లోనే ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఇటీవల మీరు చూస్తున్నారు. రైతు ఏదైతే విత్తనాలు కొనుగోలు దగ్గర నుండి పంట చేతికి అందిన వరకు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మా ప్రాంతంలో వరి ప్రధాన పంటగా ఉంటుంది. ఆ వరి విత్తనాలు సకాలంలో సరఫరా చేయడంలో కానీ, సరఫరా చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తాలూకా సీడ్ పైన నమ్మకం కోల్పోయి
మరి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి ప్రైవేట్ సీడ్ని వేసుకోవడం జరిగింది. మరి ప్రైవేట్ సీడ్ వేసుకున్న తర్వాత ప్రభుత్వం మరి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు భరోసా ద్వారా ఎరువును సరఫరా చేశారో అందరికీ సకాలంలో అందే విధంగా ఆ రోజు ఆయన చర్య తీసుకున్నారు. పరిస్థితి ఇటీవల మా మండలంలో మన సంభవించినటువంటి తుఫాన్లో సుమారుగా 300-400 ఎకరాలు పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ఒక నివేదికని తయారు చేసి గౌరవ విజయనగరం కలెక్టర్ వారికి పంపించడం జరిగింది. వారు చెప్పినటువంటి దాఖలాల గతంలోనైతే ఒక కొండ చాకరపల్లి అన్నటువంటి విలేజ్లో పూర్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆ రోజు ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ రోజు ఇన్సూరెన్స్ రూపేణ రైతు నష్టపోకుండా పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చే కార్యక్రమం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతును పూర్తిగా నిరాశ నిస్పృహలో తోసివేసిందని చెప్పి వారు చెప్తున్నటువంటి సందర్భంలో మరి ప్రతిపక్షంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వారిని ఓదార్చి వచ్చినటువంటి కార్యక్రమం చేశాం తప్పితే గతంలాగా ఎక్కడైనా తప్పైనటువంటి రైతుకు మేలు చేస్తామని చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి రైతుకి మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వాలైనా మనుగడ సాగించడం కష్టం అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు వెలటూరు గ్రామంలో రైతన్న మీకోసం అన్నదాత సుఖీభవ ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. గ్రామంలోని అన్ని కాలనీల్లో ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు ప్రత్యేకంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. రైతుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైందని ప్రతి అర్హత గల రైతు కుటుంబానికి పథకాల ప్రయోజనాలు చేరేలా ఈ ప్రచారం చేపట్టినట్లుగా ఆయన తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ రెవెన్యూ విభాగంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న రామాంజనేయులు ఓ వ్యక్తి నుండి 7,000 రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. మున్సిపల్ పరిధిలోని 36వ వార్డుకు చెందిన రవికుమార్ ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో పలు రికార్డులను తనిఖీలు నిర్వహించి రవికుమార్ నుండి 7,000 రూపాయలను లంచం తీసుకుంటున్న ఆర్ఐ రామాంజనేయులను అదుపులోకి తీసుకుని మున్సిపల్ కార్యాలయం నుండి 36వ వార్డు సచివాలయం వద్దకు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సోమన్న విలేకరులతో మాట్లాడుతూ 36వ వార్డుకు చెందిన రవికుమార్ అనే వ్యక్తికి సంబంధించిన ఖాళీ స్థలానికి పన్ను చెల్లించడానికి మున్సిపల్ కార్యాలయంలో ఆర్ఐ రామాంజనేయులు సంప్రదించడం జరిగిందని ఆయన తెలిపారు. ఏసీబీ డీఎస్పీతో సీఐలు జయమ్మ, హమీద్ ఖాన్ పాల్గొన్నారు. ఓకే సార్, చెప్పండి సార్. నా పేరు సోమన్న, నేను కర్నూలు డిఎస్పీని, ఏసీబీ డిఎస్పీని. మాకు నిన్నటి రోజు రవికుమార్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమంటే అతనికి విఎల్టీ ట్యాక్స్ అంటే విఎల్ ట్యాక్స్ అంటే వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అంటే గవర్నమెంట్కి కట్టవలసిన దానికంటే తగ్గిస్తానని చెప్పి ఆమెను తగ్గించే దానికోసం నాకు లంచం ఇవ్వాలని చెప్పి 7,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. 7,000 రూపాయలు డిమాండ్ చేసినాడని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసినాము. వెరిఫై చేసి అక్కడ అన్ని ప్రొసీడింగ్స్ చేసుకొని అది డబ్బు అతనితో 7,000 రూపాయలు నంబర్లో అంతా నోట్ చేసుకొని వచ్చి ఈరోజు అతనికి ఇచ్చి పంపించినాము. కంప్లైంట్ రవికుమార్కి ఇచ్చి పంపిస్తున్నాము. అతను మా ఆఫీసులో నుండి అంటే మున్సిపల్ ఆఫీసులో నుండి బయటకు వచ్చి గేట్ ఎదురుగా గేటు బయటకు వచ్చి రోడ్లో తీసుకుంటున్నాడు డబ్బు. మేము అబ్జర్వ్ చేసి అది డబ్బు తీసుకున్న తర్వాత అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. ఇది కెమికల్ టెస్ట్ చేసినాము. కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ప్రొసీడింగ్స్ రాసి అతన్ని రిమాండ్కి పంపిస్తాం.
గతంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN తెలుగు న్యూస్.